హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి గారి నీరాజనం నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు నీరాజనం నవల ఆడియో 15వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మేనక బొంబాయి రాగానే హైదరాబాద్ నాగలింగానికి ఫోన్ చేసి, బొంబాయిలో ఫలానా హోటల్లో నేనున్నానని, డబ్బు తీసుకుని అతన్ని వెంటనే వచ్చేయమని, ఒక ఫ్రెండ్తో కలిసి అనుకోకుండా బొంబాయి వచ్చేశానని, ఇంట్లో కంగారు పడవద్దని చెప్పమంది. మేనక హరికృష్ణ పక్కపక్క గదులు తీసుకున్నారు. హరికృష్ణ బాగా కృంగిపోయిన మనిషిలా ఉన్నాడు. అతని కళ్లలో ఆనందం, ఉత్సాహం లేవు. ఇండియాలో సెటిల్ అయిపోవడానికి నిశ్చయించుకున్న అతను మళ్లీ అమెరికా వెళ్ళిపోతున్నాడు. ఇక తిరిగి రానని, అక్కడే స్థిరపడిపోతానని అంటున్నాడు. ఎందుకని? అసలేమైంది? మేనక ఆదుర్దాగా అడిగింది. హరికృష్ణ మాట్లాడలేదు. సిగరెట్ తాగుతూ దాని నూసి యాస్ట్రేలో రాలుస్తూ, నా కలలన్నీ ఇలా బూడిదైనాయి. నేనిప్పుడు... ఏమైంది? అంది మేనక. నాకు చెప్పకూడదా? నిష్ఠూరంగా అంది. చెప్పకూడనిదంటూ ఏమీ లేదు మిన్ను, ఇందులో రహస్యమేమీ లేదు అంటూ హరికృష్ణ చెప్పడం ప్రారంభించాడు. మేనక వెళ్లిన తర్వాత అతను ఉత్తరాలు రాశాడట. కానీ అవి అందలేదు. ఎందుకు అందలేదో అర్థం కాలేదు. తల్లిపోవడంతో అతను హఠాత్తుగా అనుకున్న దానికంటే ముందుగా ఇండియా వచ్చేశాడు. మెడ్రాస్ వచ్చిన అతనికి తల్లికి 4 నెలల నుంచి సుస్థిగా ఉన్న విషయం రేఖ గాని మామగారు గాని తనకు తెలియచేయలేదని నిర్ఘాంతపోయాడు. తల్లి ఈ 2 సంవత్సరాల నుంచి మందులు లేకుండా, సరైన భోజనం లేకుండా ఎంత హీనమైన స్థితిలో గడిపింది ఇక్కడికొచ్చిన తర్వాత ఇరుగు పొరుగు బంధువుల ద్వారా తెలుసుకుని నిశ్చేష్టుడయ్యాడు. రేఖ తల్లిని ఎంతో బాగా చూస్తున్నట్టు వ్రాసిన కబుర్లన్నీ అబద్ధం. తను వ్రాసిన ఉత్తరాలు ఆవిడికివ్వలేదు. ఆవిడ రాసిన ఉత్తరాలు తనకి పోస్ట్ చేయనీయలేదు. ఆవిడ, అబ్బాయి వచ్చేస్తాడుగా, ఇక నా దగ్గరే ఉంటాడు, నా కష్టాలు గట్టెక్కుతాయి అనుకుంటూ హరికృష్ణ వచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ రోజులు లెక్క పెట్టుకుంటూ గడిపింది. ఆవిడ చెల్లెలు కూతురికి వ్రాసిన ఉత్తరం చదువుతుంటే అతని గుండె చెరువైపోయింది. హరికృష్ణ ఆ ఉత్తరం తీసి చూపించాడు. మేనక చదివింది. అందులో ఇలా ఉంది: సుశీల, నువ్వు వ్రాసిన ఉత్తరం అందిందే. నీ దగ్గరకు వచ్చి ఉండమని రాశావు. ఈ పరిస్థితుల్లో నాకెక్కడికి రావాలని లేదు. నేను కష్టాలు పడుతున్న మాట నిజమే. హరికి ఈ మాట ఒక్క ఉత్తరమైనా రాయకూడదా పెద్దమ్మ అంటూ నువ్వు పోట్లాడతావు. వ్రాస్తాను, కానీ ఏం ప్రయోజనం? వాడక్కడ ఉద్యోగం వదిలేసి వచ్చేస్తాడు. నాకది ఇష్టం లేదు. వాడొక ధ్యేయంతో అమెరికా వెళ్ళాడు. ఆ ధ్యేయం నా వల్ల చెడిపోవడం నాకిష్టం లేదు. కాస్త సహనం చూపిస్తే రోజులు వెళ్ళిపోతాయి. సునీత పోయిన బాధ కంటే ఇది పెద్ద బాధేం కాదు. అయినా పెద్దదాన్నయ్యాను. నా చీర మాసినా చిరిగినా పర్వాలేదు. ఇంట్లో ఉండేదాన్నే కదా. నువ్వు చీరలు పంపడం నాకేం బాగాలేదు. ఇలాంటి పనులు ఇంకెప్పుడూ చెయ్యకు. రేఖని నేను తప్పు పట్టడం లేదు. ఆ అమ్మాయి మనస్తత్వం అలాంటిది. తల్లి లేకుండా తండ్రి చేసిన అతి గారాబంతో తండ్రి నీడన పెరగడం వలన వచ్చిన విసురది. నిన్ను అవమానపరిచిందని నాకు తెలుసు. అందుకే నేను బంధువులు ఎవరింటికి వెళ్లడం లేదు. వాళ్ళు వచ్చినా నేనిష్టపడ్డం లేదు. ఎందుకంటే ఈ ఇల్లు నాది కాదు, నా కోడలిది. నేను వారి పంచన ఉంటున్నాను. హరి వస్తాడు, నా కష్టాలు తీరుతాయి. ఇంకొక్క 6 నెలల్లో వస్తాడట. నేను కులాసాగానే ఉన్నాను అని వ్రాస్తున్నాను వాడికి. లేకపోతే ఉద్యోగం వదిలి పారిపోయి వస్తాడు. నా బిడ్డ మాణిక్యం లాంటివాడు. వాడి వల్ల నాకు ఈ బాధలు కలగటం లేదుగా. నా కర్మ వలన అలా జరుగుతున్నాయి. నువ్వు పిల్లలు క్షేమమని తలుస్తాను. పెద్దగా ఉత్తరాలు రాయాలని కూడా నాకు లేదు. నువ్వేమీ అనుకోకు. నా గురించి బాధపడడం మానే. నువ్వు పొరపాటును కూడా అన్నయ్యకి ఈ విషయాలేమీ వ్రాయొద్దు. వ్రాస్తే నన్ను చంపినంత ఒట్టే. నన్ను బాధ పెట్టకు. ఆశీస్సులతో పెద్దమ్మ, భాగ్యమ్మ. మేనక ఆ ఉత్తరం చదివి ఆశ్చర్యంగా తలెత్తింది. హరికృష్ణ వెనక్కు వాలి సిగరెట్ కాలుస్తున్నాడు. అతని చూపులు శూన్యంలో ఎక్కడో చిక్కడినట్టుగా ఉన్నాయి. ఆవిడ ఇంత బాధలు పడుతున్నట్టు మీకు తెలియలేదా? తెలియలేదు. రేఖ మా మామగారు కలిసి బ్రహ్మాండమైన నాటకం ఆడారు. నేను వాళ్ల మాటలు నమ్మాను. అమ్మ వారి నీడలో సుఖంగా ఉంటుందని అనుకున్నాను. నిశ్చింతగా అక్కడుండిపోయాను. మిన్ను, ఏ సంతానమైనా సరే వార్ధక్యంలో తల్లిదండ్రులని సుఖపెట్టకపోతే, ఆదుకోలేకపోతే వాళ్ళు హంతకుల కంటే పాపాత్ములు అంటాను. నేనేం చేశానో చూశావా?
అమ్మని వార్ధక్యంలో వదిలేశాను. అప్పటికే ఆవిడ సునీత మరణంతో కృంగిపోయింది. అక్కడే నా దగ్గరే ఉంచుకుందామంటే ఆ ఎలర్జీ వల్ల ఆవిడ ఆరోగ్యం పాడైంది. చివరికి ఇంకా ఘోరమేంటంటే ఆవిడ అన్ని రోజులు సుస్థిగా ఉంటే నా కోసం కలవరిస్తుంటే రాలేకపోయాను, చూడలేకపోయాను. అతను విపరీతమైన బాధకి గురయ్యి అది భరించలేనట్టుగా ముందు కొంగి చేతుల్లో ముఖం దాచుకున్నాడు. ఎంత కిరాతకుణ్ణి కదూ! ఎంతసేపు డబ్బు సంపాదన చూసుకున్నానే గాని అమ్మ ఎలా ఉందో చూడలేకపోయాను. అతనికి హఠాత్తుగా ఏడుపొచ్చేసింది. నిశ్శబ్దంగా ఏడుస్తున్నట్టుగా భుజాలు కదులుతున్నాయి. నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. ఇదంతా నా తప్పే అనిపిస్తోంది. అమ్మని అశ్రద్ధ చేశానా అనే భావం భయంకరమైన ఉరితాడులా నా మెడకు బిగుసుకుంటోంది. నాకు పిచ్చెక్కేట్టుగా ఉంది. మేనక లేచి వచ్చింది. అతని తలమీద చెయ్యి వేసింది. ఇందులో నీ తప్పేం ఉందని చెప్పు, వాళ్ళు నిన్ను మోసం చేశారు అంది. అలా అని నా మనసుని నేను సరిపెట్టుకోలేకపోతున్నాను మిన్ను. ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళని నిలదీసి అడగలేకపోయావా? అడగటమా? అతను తలెత్తి చూశాడు. అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కళ్ళు ఎర్రబడినాయి. అడగకుండా ఊరుకుంటానా? నౌకర్లు అడ్డు వచ్చారుగాని లేకపోతే ఆ రోజు ఆయన ప్రాణం నా చేతుల్లో పోయుండేది. కంఠం అలా నులిమాను. చంపినా బాగుండేది. నాకు కాస్తైన శాంతి ఉండేది. రేఖ ఎందుకలా చేసింది? తండ్రికి లేకపోతే ఆమెకైనా ఉండొద్దు? జీవితాంతం నీతో ఉండాల్సిన మనిషి కదా అంది మేనక. హరికృష్ణ ముఖంలో చెప్పలేని బాధ ఏదో విలవిలలాడింది. జీవితాంతమా? రేఖ నన్ను ఫూల్ని చేసింది. రేఖని అనను మిన్ను. ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా మోసపోయాడు అంటే అది వారి తెలివి తక్కువతనం తప్ప ఎదుటివారి నేర్పరితనం అనుకోకూడదు. అసలు పెళ్ళైన కొత్తలోనే రేఖ స్వభావం నా స్వభావానికి చుక్కెదురయింది. రేఖ గారాబంగా పెరిగింది. అహం ఎక్కువ. ఎంతసేపు ఎదుటివారు తనని సంతోషపెట్టాలి, లేకపోతే ఇంట్లో నరకం సృష్టిస్తుంది. నేను రేఖ మీద ఆగ్రహపడలేదు, చిరాకు పడలేదు. కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. వెంట ఫారెన్ తీసుకెళ్లాను. నా ప్రేమతో రేఖను గెలుచుకోవచ్చని అనుకున్నాను. రేఖ అక్కడ ఉండడానికి ఇష్టపడలేదు. రేఖ కోరే స్వేచ్ఛ విపరీతంగా ఉండేది. స్నేహితులతో ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. ఎవ్వరూ ప్రశ్నించకూడదు, కాదని అసలే అనకూడదు. 1-2 సార్లు నచ్చచెప్పపోయిన అమ్మ మీద విరుచుకుపడింది. పెద్దవాళ్లంటే గౌరవం లేదు. అయినా నేను సహించాను. పిల్లలు పుడితే ఆడవాళ్లు మారతారు అంటారు. కానీ మా దురదృష్టం, మాకు పిల్లలు పుట్టలేదు. రేఖని నేను పెళ్లి చేసుకున్నాను, ప్రేమించాను. రేఖ ఎన్ని చేసినా సర్దుకుపోవడానికి చూశాను. రేఖ ఇండియా వచ్చేస్తానంటే సరే అన్నాను. భార్య ఉండి కూడా బ్రహ్మచారిగా ఉన్నాను. రేఖ ఇండియా వచ్చింది. తండ్రి సుస్థి అనేది కేవలం ఒక మిష మాత్రమే అని ఇప్పుడు తెలుస్తోంది నాకు. ఉత్తరాలు మాత్రం చాలా తీయగా వ్రాసేది. ఇక్కడ అమ్మని బాగా చూస్తున్నట్టు, అమ్మ తను అన్యోన్యంగా ఉన్నట్టు, సినిమాకి వెళుతున్నామని, గుడికి వెళుతున్నామని వ్రాసేది. దానికి తోడు అమ్మ రేఖ రాక్షసత్వాన్ని నాకు తెలియచేయలేదు. ఇన్నాళ్ళు ఆ మాయ జలతారు తెరలో ఉండిపోయాను. మిన్ను, ఇంతేకాదు, ఆ తండ్రి కూతుళ్ళు ఏం చేశారో తెలుసా? నేను నెల నెల అక్కడి నుంచి రేఖ పేరిట డబ్బు పంపేవాడిని. అందులో 1 పైసా కూడా వాడవద్దని, అది క్లినిక్ కోసమని ఎన్నోసార్లు చెప్పాను. వాడడం లేదని వ్రాసింది. కాని అన్నీ అబద్ధాలే, అంతా మోసమే. ఆ తండ్రి కూతుళ్ళిద్దరూ నిలువున మోసాలకి, అబద్ధాలకి ప్రతిరూపాలు. పంపిన డబ్బంతా స్నేహితులతో తిరుగుతూ జల్సాలకి, షోకులకి వాడేసింది. రేఖ తండ్రికి గుర్రపందాల అలవాటుంది. ఆ పిచ్చి ఈవిడకు కూడా పట్టినట్టుంది. నేను కష్టపడి ప్రతి పైసా కూడబెట్టుకుని పోగు చేసి ఆ డబ్బంతా పంపితే ఆ డబ్బంతా రేఖ స్నేహితులతో విందులకి, వినోదాలకి ఖర్చు చేసింది. వచ్చేసరికి 1 రూపాయి లేదు. నా జీవితాశని కూకటి వేళ్లతో తెంపేసింది. నా నడుం విరిగిపోయింది. నేనిప్పుడు మళ్ళా 8 సంవత్సరాల మొదటి స్థితికి వచ్చాను. అమెరికాలో ఉద్యోగం వదిలేసి వచ్చేశానా? నాకిక్కడ ఉద్యోగం లేదు, నిలవడానికి చోటు లేదు. కళ్ల ముందు అంతా చీకటి. నా భవిష్యత్తేంటో నాకే తెలియడం లేదు. నేను బ్రతకగలను, చచ్చిపోను. క్లినిక్ పెట్టుకోవాలి అనే నా ఆశ సమూలంగా నాశనమైపోయింది. ఇక ఇక్కడ ఏ మారుమూలనో భుక్తి కోసం డాక్టర్గా చేసుకుంటూ గడపాలి. మిన్ను, మనుషులు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటారో నాకిప్పుడు అర్థమవుతోంది. జీవితంలో మనిషికి కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి.
అవి కత్తుల బోనులా ఉంటాయి. ఎటు చూసినా ఎటు తిరిగినా ప్రమాదమే అనిపిస్తుంది. కానీ నేను డాక్టర్ని, ఆత్మహత్య కూడదు అని ఎంతోమందికి చెప్పాను. నేనా పని చెయ్యకూడదు. ఏదో మారుమూల గమ్యం లేని మనిషిలా ధ్యేయం లేని బ్రతుకు బ్రతకాలి. అందుకే నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. నేను పనిచేసిన హాస్పిటల్ అధికారులకి నేను వచ్చేస్తానని, అక్కడే శాశ్వతంగా ఉండిపోతానని తెలియచేశాను. వాళ్ళు రమ్మనమని కోరారు. నా ప్రయాణపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. ఈ దేశంతో నాకిక సంబంధం లేదు. నేనిక ఈ దేశానికి తిరిగి రాను. వెళ్ళిపోయే ముందు నిన్నొక్కసారి చూసి వెళ్ళాలని అనిపించింది. నీకిదంతా చెప్పాలని కూడా నేను అనుకోలేదు. ఇంటికి ఫోన్ చేస్తే లేవన్నారు. స్టూడియోకొస్తే విజిటర్స్ని రానీయమన్నారు. అందుకే వచ్చాను. నువ్వు ఎప్పుడు వచ్చావో నాకు తెలీదు. పనిపిల్ల వచ్చి అమ్మగారు అలసటగా ఉన్నారు, ఇప్పుడు చూడరు, వెళ్ళండి అంది. ఒక్క నిమిషం మాట్లాడాలి అన్నాను. పనిపిల్ల తీవ్రంగా అవమానంగా మాట్లాడింది. నా పేరు చెప్పమని కార్డిచ్చి వచ్చేశాను. నువ్విలా కనిపించకపోతే మన స్నేహం కూడా ఒక ఎండమావి అనుకునేవాడిని. వచ్చి ఎంత మంచి పని చేశావు. మిన్ను, నీకిదంతా చెబుతుంటే నన్ను నెల రోజుల నుంచి దహిస్తున్న దావానలం ఏదో బయటకు వెళ్ళినట్టుగా మనశ్శాంతిగా ఉంది. మేనక ఎప్పుడు వచ్చి అతని పక్కన కూర్చుందో, అతని తలని గుండెలకి హత్తుకుంటోందో అప్పటి వరకు తెలియనేలేదు. మేనకకి అతను ఆ క్షణంలో దారి తప్పిన పసిపిల్లాడిలా ఉన్నాడు. ఆలోచనలు ఆశలు తలక్రిందులైపోగా నిశ్చేష్టుడయి మొద్దుబారిన బుర్రతో ఆలోచనారహితుడుగా ఉన్నాడు. రేఖ అతని జీవితాన్ని, కలల్ని, ఆనందాన్ని సమభాగంగా పంచుకోవలసిన భార్య అతని ఆశాదీపాన్ని చిదిపివేసింది. అది కొన ఊపిరితో ఉన్నట్టుగా రెపరెపలాడుతోంది. మేనక దానికి చేతులు అడ్డుపెట్టడానికి దృఢనిశ్చయం చేసుకుంది. మేనక అతని తలమీద చెయ్యి వేసి నిమురుతోంది. ఆ స్పర్శలో జాలి ఉంది, కరుణ ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా స్నేహం అనే అమృతం ఉంది. ఇంతలో తలుపు మీద టక్ టక్మని వేళ్లతో తట్టిన ధ్వని వినిపించింది. మెల్లగా హరిని వదిలి లేచి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా నాగలింగం బ్రీఫ్ కేసుతో నిలబడి ఉన్నాడు. బాయ్ అతని వెంట పెట్టి తెచ్చి నిలబడి ఉన్నాడు. గుడ్ ఈవినింగ్ మేడం అన్నాడు నాగలింగం. రండి లోపలికి అంది. మీ బట్టలు తెచ్చాను పెట్టి చూపిస్తూ అన్నాడతను. థ్యాంక్ యూ అంది. నాగలింగం వచ్చాడంటే మేనకకి ఇక కావలసిన ఏర్పాట్లన్నీ అతనే చూస్తాడు. రాత్రయింది. హరికృష్ణ మేనక కలిసి భోజనం చేశారు. హరికృష్ణ టైం చూసుకున్నాడు. నా ప్లేన్కి టైం అవుతోంది, నేను కాస్త ముందే వెళ్ళాలి అన్నాడు. మీరు వెళ్ళడం లేదు అంది మేనక. సిగరెట్ వెలిగించుకోబోతున్న అతను ఆగి తలెత్తి చూశాడు. మేనక దృఢచిత్తంతో అంది. మీ టికెట్ నేను క్యాన్సిల్ చేయించాను, మీరు వెళ్ళడం లేదు అంది. మిన్ను? అతను గభాలన లేచాడు. నీకేమైనా మతిపోయిందా? నేను వెళ్ళాలి. తప్పు చేసింది ఒకరైతే మీరు శిక్ష ఇంకొకరికి విధించడం ఏ న్యాయం? మీ భార్య మిమ్మల్ని మోసం చేస్తే మీరు ఈ దేశాన్నే వదిలి వెళ్ళాలి అనుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది అనాథలకి మీ వల్ల జరగాల్సిన ఉపకారం మాట మీరు మర్చిపోయారు. నేనేం చేయగలను? నా దగ్గర డబ్బేది? నా భుక్తి కొరకే నేను వెతుక్కునే పరిస్థితిలో ఉన్నాను అన్నాడతను. డబ్బు సమస్య కాదు, బ్యాంకులు రుణాలిస్తున్నాయి. వ్యాపారాలు చేసి బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు ఎలాంటి వాటికైనా పెట్టుబడి పెట్టడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. నన్ను చంపకు మిన్ను, నా బాధ ఏంటో నీకు అర్థం కాదు. నేనిక్కడ ఉండలేను. ఉన్నానంటే రేఖ తండ్రి నన్ను వదలడు. ఈ నెల రోజుల్లోనే నేను వాళ్లతో నరకం పడ్డాను. నాకు పిచ్చెక్కించినంత పని చేశారు. నేను వాళ్లను ఎదుర్కొనలేను అన్నాడు నిస్సహాయంగా హరికృష్ణ. మీరంత పిరికివారని నేను అనుకోను. ఆల్రైట్, వాళ్ళని నేను లెక్క చెయ్యను. కానీ నేనెక్కడుండాలి? ఏ హాస్పిటల్లోనో ఉద్యోగం చేస్తున్నా ఆ ఉద్యోగం మాత్రం దొరుకుతుందా? ఎంతమంది కాళ్ళు పట్టుకోవాలి? ఆ ఇబ్బందులేవీ మీకుండవు. నేనిక్కడ మామూలు డాక్టర్గా ఉండలేను మిన్ను. ఇక్కడలా ఉంటే అనుక్షణం నాకు నా క్లినిక్ గుర్తుకు వస్తుంది, బాధేస్తుంది. కానీ నేను ఉద్యోగం చెయ్యలేను. ఉద్యోగమే అయితే ఇక్కడ కంటే అమెరికానే నయం. మిమ్మల్ని ఇక్కడ ఉద్యోగం చేయమని ఎవరన్నారు? మరి ఏం చెయ్యను? క్లినిక్ పెట్టుకుందురు గాని. కానీ ఎలా? డబ్బెక్కడి నుంచొస్తుంది? అతను కోపంగా అసహనంగా అన్నాడు. డబ్బు గురించిన ఆలోచన మీకు వద్దు. మేనక కాస్త నెమ్మదిగా అంది. ఒకనాడు మీరు నాకు ప్రాణదానం చేశారు. ఆ రోజు నేను మీకు ఫీజు ఇవ్వలేదు. మీరు నా పేదరికాన్ని సానుభూతితో చూశారు. ఈరోజు నేను జీవితంలో ఎంతో ఎదిగాను. అనాథాశ్రమాలకి, అభినవ సంఘాలకి
ఎన్నెన్నో సంస్థలకి చేయూత ఇస్తున్నాను. అలాంటిది మీకు, నాలాంటి అభాగ్యులు ఎంతమందికో ఉపకారం చేసే మీకు నేను సాయపడ్డంలో తప్పులేదనుకుంటున్నాను. మిన్ను, ఆగండి, త్వరపడి అనకండి. నేను ఉచితంగా మీకేమీ ఇవ్వడం లేదు. నాకు రుణపడతానని ఏమీ భయపడనవసరం లేదు. క్లినిక్ పెట్టుకోవడానికి ఎక్కడైనా రుణం ఇప్పించగలను. ఆ మాత్రం నేను చెయ్యవచ్చనుకుంటాను. ఆ డబ్బు మీరు అప్పుగా తీసుకుని మెల్లగా కొన్ని వాయిదాల మీద తీర్చుకోండి. చెప్పండి, ఇలా చేస్తే నేను మిమ్మల్ని అవమానపరిచినట్టు ఏం కాదుగా? మీకు గుర్తుందో లేదో, నేను ఎన్నిసార్లు ఉత్తరంలో వ్రాశాను మీరు హైదరాబాదులోనే ప్రాక్టీస్ పెట్టాలని? అతను గుర్తుందన్నట్టు తలూపాడు. అది ఈ రకంగా అవుతుందని నేను అనుకోలేదు. నాకు 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 చాలా సంతోషంగా ఉంది అంది మేనక. అతను హతాశుడైనట్టు చూశాడు. మిన్ను, నువ్వు వచ్చేసరికి నేనెక్కిన ట్రైన్ వెళ్ళిపోయి ఉంటే ఎంత బావుండేది కదూ. నేనీ పాటికి ఎయిర్పోర్ట్లో ఉండేవాడిని అన్నాడు. నిజమే, కానీ భగవంతుడి ఉద్దేశం వేరుగా ఉంది. ఆయనకి మీరలా వెళ్ళిపోవడం ఇష్టం లేదు. అందుకే నాకు ట్రైన్ అందింది అంది మేనక. అతను మేనకనే చూస్తున్నాడు. మేనక మానసికంగా ఎంత ఎదిగింది అనిపించింది. మేనక హైదరాబాద్ వచ్చేసింది. ఎయిర్పోర్ట్లో దిగి కార్లో ఇంటికొచ్చి లోపలికి వెళ్తుంటే హాల్లో ఉన్న సురేష్, ఫణిభూషణ్ రావు మేనకని యగాదిగా చూశారు. మేనక సరాసరి తన గదిలోకి వెళ్ళిపోయింది. మాధవి వెంటే వెళ్ళింది. మాధవి, అక్కా, ఎందుకలా వెళ్ళావు? నువ్వు కులాసాగా ఉన్నావని వ్రాసే వరకు మాకెంత భయం వేసిందో తెలుసా అంది. మేనక మాధవి దగ్గర ఏదీ దాచలేదు. జరిగిందంతా చెప్పేసింది. మధు, నేను వెళ్ళకపోయినట్టయితే హరికృష్ణ వెళ్ళిపోయేవాడే. థ్యాంక్ గాడ్, ట్రైన్ అందడం నా అదృష్టం అనుకో అంది. మాధవి లోపల కలిగిన అసంతృప్తి బయటపెట్టలేదు. నచ్చ చెబుతున్నట్టుగా, అక్కా, ఇంకొకరి సమస్యల్లో తలదూర్చడం మంచిది కాదేమో. ఈ దేశంలో ఉండడం వెళ్ళిపోవడం అనేది ఆయన స్వవిషయం. నీకు నేను చెప్పాల్సినంత దానిని కాదు అంది. కాదు మధు, హరికృష్ణ వల్ల కొంతమందికి ఉపకారం జరుగుతుంది. ఆయనని ఆపడంలో నేను మంచి పని చేశానని అనుకుంటున్నాను. నాకు ఆ దృఢమైన నమ్మకం ఉంది అంది మేనక. మాధవి మాట్లాడలేదు. మేనకకి హరికృష్ణని హైదరాబాద్ తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉంది. అతని కోసం ఒక చిన్న ఇల్లు చూశారు. అతను కొన్నాళ్లపాటు ఎక్కడైనా ఉద్యోగం చేసి సాయంత్రం వేళ క్లినిక్ చూసేటట్టుగా ఏర్పాటు చేసుకున్నారు. మేనక అంబా మిల్స్ ప్రొపరేటర్తో మాట్లాడింది. ఆ కంపెనీ మెడికల్ అడ్వైజర్గా జాయిన్ అయ్యాడు హరికృష్ణ. బాగా జనసమ్మర్దం ఉన్న ప్రాంతాల్లో క్లినిక్ కోసం 2 గదులు చూశారు. ఆయా నర్స్ అపాయింట్ అయ్యారు. మేనక తనే కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేసింది. మొదటి ఇంజెక్షన్ నాకే ఇవ్వకూడదు అంది. నీకా? ఇవ్వను. నేను పేదల డాక్టర్ని. నీతో ప్రారంభోత్సవం చేస్తే ధనికుల డాక్టర్నవుతాను నవ్వుతూ అన్నాడు హరికృష్ణ. రేఖకి ఉత్తరం రాశావా అంది. అతని ముఖంలో మౌనం నిలిచింది. ఆ ప్రశ్న విననట్టే తన పని చూసుకోసాగాడు. మేనక అంది, హరి ఏ భార్య భర్తని వదులుకోవడానికి ఇష్టపడదు. రేఖ జరిగిన దానికి బహుశా ఈ పాటికి పశ్చాత్తాపపడుతూ ఉండొచ్చు. రేఖకి ఇంకొక్కసారి అవకాశం ఇవ్వు. మీ మధ్య ఏర్పడిన ఈ అఘాతం పూడ్చడానికి మరొక్కసారి ప్రయత్నం చెయ్యి అంది. మిన్ను, అమ్మ విషయం గుర్తుకొస్తే రేఖ నీడ కూడా చూడలేను అనిపిస్తోంది. జరిగిన వాటిని మర్చిపోతూ ముందుకు సాగడమే మానవ జీవితం. జరిగిందంతా మర్చిపో. కనీసం మర్చిపోయినట్టు నటించు. ఏమో, రేఖ నువ్వు మళ్ళీ కలిస్తే మీరు ఆనందంగా ఉంటారనుకో. అప్పుడు ఇదంతగా బాధించదేమో. అసంభవం మిన్ను, అసంభవం. అతని చేతుల్లోకి ముఖం దాచుకున్నాడు. మనిషన్న తర్వాత రాజీ పడక తప్పదు. నువ్వు ఈ ఊళ్ళో ఉండదలుచుకున్నావు. కొత్తగా క్లినిక్ పెడుతున్నావు. భార్యతో మనస్పర్ధలున్న డాక్టర్ అంటే రోగులకి అంత గురి గౌరవం ఉండవు. ప్లీజ్ అంది మేనక. హరికృష్ణ ఆలోచనగా క్రిందికి చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత గాఢంగా నిట్టూరుస్తూ, సరే మిన్ను, సరే, నువ్వన్నట్టు మనిషన్నాక రాజీ పడక తప్పదు. ఆల్రైట్, రేఖకి ఉత్తరం రాస్తాను అన్నాడు. మేనకకి ఎంతో ఆనందంగా అనిపించింది. ఇంటికి వస్తుంటే మేనక కళ్ల ముందు హరి, రేఖ ఆనందంగా ఉన్నట్టు, తను వారి కుటుంబానికి సన్నిహితంగా స్నేహంగా ఉన్నట్టు, రేఖ తనని ఎంతో ఆత్మీయంగా చూస్తున్నట్టు సుందర దృశ్యాలు కనపడసాగాయి. మేనక ఇంటికి వచ్చింది. నాగలింగం వేచి చూస్తున్నాడు. అతనేదో చెప్పలేనట్టుగా చూస్తున్నాడు. అతని ముఖం చాలా కంగారుగా ఆదుర్దాగా ఉంది. పైకి వెళ్లబోతున్న మేనక ఆగింది. ఏంటి అంది. నాగలింగం చెప్పలేనట్టు నీళ్లు నమిలాడు. చెప్పండి, ఏంటి అంది గట్టిగా. అమ్మా, మీరిప్పుడు నటిస్తున్న
ఆ కళ్యాణం ప్రొడ్యూసర్ ఏం చేశాడో చూసారా? మీరు చెప్పకుండా బొంబాయి వెళ్లారని, 2 రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయిందని మిమ్మల్ని ఆ పిక్చర్లో నుంచి తీసేసి ఆ రోజాశ్రీని పెట్టుకున్నారు. అంతటితో ఊరుకోకుండా మీరు హఠాత్తుగా తనకి చెప్పకుండా షూటింగ్ మానేసినందువల్ల తనకి నష్టం వచ్చిందని మీ మీద కేసు పెట్టాడు. ఇదిగో నోటీస్ అంటూ కాగితం చూపించాడు. మేనక తీసుకుని చదివింది. తర్వాత రవంత కూడా చలించకుండా తొట్రుపాటు లేని స్వరంతో, నాగలింగం గారు, నా వల్ల 2 రోజుల షూటింగ్ ఆగిపోయింది. ఆ 2 రోజులకి ఎంత నష్టపోయారో చెప్పమని మీరు చెక్ ఇచ్చి రండి. చెక్ మీద సంతకం చేస్తాను. ఆయన నన్ను అలా తీసేయడంలో మీకు ఆశ్చర్యంగా ఉందేమో. నాకేం లేదు. ఆ డైరెక్టర్కి నన్ను పెట్టుకోవడం ఇష్టం లేదు. ఆ రోజాశ్రీని పెట్టాలని మొదటే చూశారు. కానీ ప్రొడ్యూసర్ గారు వినలేదు. డైరెక్టర్ గారికి ఇప్పుడు మంచి అవకాశం దొరికింది. నాకేం బాధ లేదు. ఎందుకంటే ఆ పిక్చర్ కథ నాకు నచ్చలేదు. తీస్తున్న దానికి సంబంధం లేదు. నన్ను కాదని తీసేసి వాళ్ళు నా నెత్తిన పాలు పోశారులేండి. వాళ్ల డబ్బు వాళ్లకి తిరిగి ఇచ్చేయండి అని వెళ్ళిపోయింది. నాగలింగం మేనక వెళ్లిన వైపే చూస్తూ బుర్రగోక్కున్నాడు. ఆ పిక్చర్ కథ బాగుండకపోవచ్చు, కానీ వాళ్ళిచ్చిన డబ్బు అద్భుతం. అంత సొమ్ము వాపసు ఇవ్వడం అంటే మాటలా? ఈమె నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంటుందేంటి అనుకున్నాడు. మేనక వెళ్ళగానే సురేష్ అక్కడికొచ్చాడు. ఏమన్నారు అన్నాడు. నాగలింగం చెప్పాడు. 2 మాటలు చెప్పి రాజీ పడాలి గాని అంత డబ్బు తిరిగిస్తారా నాగలింగం గారు? మీ అమ్మగారికి కాస్త మతిపోయినట్టుంది గాని మీరు ఆ తర్వాత నచ్చ చెప్పండి అన్నాడు. నాగలింగం సరే అన్నాడు. కాని మేనక వినలేదు. నాగలింగం, మరోసారి ఆలోచించండమ్మా అంటే, నన్ను వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోమంటారా? నేను ఎప్పుడైనా సెట్కి ఆలస్యంగా వెళ్ళానా? ఎన్నిసార్లు రాత్రి వేళల విశ్రాంతి కూడా లేకుండా ఎక్కువ పని చేయలేదు? వాళ్లకి కాస్తైనా ఆ విశ్వాసం ఉందా? అలాంటి మనుషులకి చాలా దూరంగా ఉండాలి. వాళ్ళు నన్ను యాగి చేయడానికే తీసేశారు. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అంది. మేనక ఆ పిక్చర్ మానేయడం ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాధగా అనిపించింది. మేనక కూర్చుని ఉంటే అకౌంటెంట్ మేనక కూల్ డ్రింక్స్ ఫైల్ తీసుకొచ్చాడు. మేనక కంపెనీ జమా ఖర్చుల వివరాలు చూసింది. కంపెనీ ఏడాదికి 3-4 లక్షల నష్టం తక్కువ లేకుండా ఉంది. కంపెనీ కోసం బ్యాంకు నుంచి తీసుకున్న రుణం మేనకే చెల్లించాల్సి వస్తోంది. ఆ అంకెలు చూస్తే మేనక కళ్ళు గిర్రున తిరిగాయి. తనేం చేస్తోంది? రాత్రనక పగలనక ఎండనక వాననక కష్టపడి సంపాదించిందంతా ఇలా రుణాలు చెల్లిస్తుంది. అసలు అప్పు అలాగే ఉంది. మేనక మేనమామని సురేష్ని పిలిచి అడిగింది. ఇద్దరూ నాకు తెలియదంటే నాకు తెలియదన్నారు. పైనుంచి ఇద్దరూ ఘర్షణ పడి కొట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. వారిద్దరినీ సర్దేసరికి మేనకకి తల ప్రాణం తోక్కొచ్చింది. ఆ రాత్రి మేనక బాబుతో ఆడుతుంటే మాధవి దగ్గర కూర్చుంటూ, అక్కా, ఆయన మీద నీకు అనుమానం ఉంటే వ్యవహారాలు చూడ్డానికి వేరే వాళ్ళని పెట్టుకోమన్నారు అంది. మేనకకి చాలా బాధ కలిగింది. అంత మాట ఎందుకే మధు? ఇంట్లో డిస్కస్ చేసుకోవడం తప్ప, నష్టం వస్తే జాగ్రత్తగా ఉండాలని అన్నాను తప్ప, కాస్త జాగ్రత్తగా చూడమను. ఇదంతా వీడి కోసమే కదా అంది బాబుని చూపిస్తూ. నిజమేనక్కా అంది మాధవి సంతోషంగా. హరికృష్ణ ఉత్తరం అందగానే రేఖ తండ్రితో సహా వచ్చేసింది. ఫణిభూషణ్ రావు గారింటి దగ్గరలోనే ఇల్లు తీసుకున్నారు. రేఖ, హరికృష్ణ బాగానే ఉన్నట్టుగా ఉన్నారు. మేనక హరికృష్ణ చేత బ్యాంకు రుణాలపై అప్లై చేయించింది. తన డిపాజిట్ బాండ్స్ హామీ పెట్టి డబ్బిచ్చేలా చేసింది. నర్సింగ్ హోం కోసం బస్సు సౌకర్యం బాగా ఉండి దానికి అందుబాటులో ఉన్న చోట స్థలం కొన్నారు. మేనక ఇల్లు కట్టించి పెట్టిన జోగారావు ఇంజనీర్ని పిలిపించింది. ఆయన అనుభవజ్ఞుడు, బాగా పేరున్నవాడు. తక్కువ జాగాలో ఎక్కువ సౌకర్యాలుండేట్టు ప్లాన్ చేయడంలో ఆయనే సాటి అంటారు. మేనక ఒకరోజు ఆయనని హరికృష్ణని తన ఇంటికి పిలిచింది. తన గదిలో ఇద్దరినీ కూర్చోబెట్టి వాళ్ళిద్దరూ నర్సింగ్ హోం ఎలా ఉండాలా అని తర్కించుకుంటుంటే హరికృష్ణ పక్కన కూర్చుని ఆ వివరాలు అత్యంత శ్రద్ధగా వింది. హరికృష్ణ జోగారావు గారితో మేడ మీద భాగంలో తమ కాపురం ఉండేట్టు, క్రిందంతా రోగులకు కేటాయించేటట్టు కావాలని చెబుతున్నాడు. మేనక హరికృష్ణ గది ఎలా అధునాతనంగా వసతిగా ఉండాలో తను వివరంగా చెప్పింది. మేనక ఆలోచనలకి హరికృష్ణ ముగ్ధుడైనట్టు చూస్తున్నాడు. ఈ మాటలు పూర్తయ్యేసరికి సాయంత్రం అయింది. డ్రైవర్ జోగారావుని దింపి రావడానికి వెళ్ళాడు. మేనక ఫోన్ వస్తే మాట్లాడుతోంది. హరికృష్ణ తలుపులు తీసి ఉన్న గుమ్మంలో నుంచి రూఫ్ గార్డెన్ దగ్గరకొచ్చాడు. అక్కడ అన్ని రకరకాల మొక్కలతో విరగబూసిన పూలకుండీలతో పచ్చగా కళకళలాడుతూ ఉంది. ఆ ఇంట్లో ఎక్కడ చూసినా కళాతృష్ణ గల చేయి ఇంటిని తీర్చిదిద్దినట్టుగా అనిపిస్తోంది. సూర్యాస్తమయం కన్నుల పండువగా అనిపిస్తోంది. మేనక స్వభావంలో
అతి చిత్రమైన గుణం ఒకటి ఉంది. ఇంత అనూహ్యమైన సంపద మధ్య ఉండి కూడా నిరాడంబరంగా ఉండగలదు. ఊపిరాడని పనుల మధ్య, ఒత్తిడి మధ్య ఉండి కూడా ప్రశాంతతని చిక్కించే పరిస్థితులు సృష్టించుకోగలదు. మేనకను చూస్తే ఆడవాళ్లు కూడా మగవారితో సమానంగా తెలివితేటలతో, చాకచక్యంతో జీవితాన్ని చక్కదిద్దుకోగలరు సుమా అనిపిస్తుంది. జీవితాన్ని నిశితంగా పరిశీలించి దానికి అనుగుణ్యంగా తనని తాను మలుచుకునే అపురూపమైన మనోబలం ఉన్న ఏ వ్యక్తికైనా జీవితం తప్పకుండా తల వంచుతుంది. హరి, ఏంటి ఆలోచిస్తున్నావు? వెనక నుంచి వచ్చిన మేనక అడిగింది. పిట్టగోడ మీద చేతులానించిన అతను తిరిగి చూశాడు. పిట్టగోడకి చేరబడినట్టుగా నిలబడి మేనకనే క్షణంసేపు చూసిన అతను, ఇక్కడ ఎంత హాయిగా ఉంది కదూ అన్నాడు. మేనక తల ఊపింది. నువ్వు నిలబడిన చోటు ఉందే, అది నాకిష్టమైన స్థలం. మనసు బాగుండనప్పుడు ఎన్నోసార్లు నేనక్కడ నిలబడి ఒంటరితనం అనుభవిస్తాను అంది. నిన్ను ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకున్న స్థలం కూడా అదే అంది. చీకటయింది. గాల్లో నుంచి నైట్ క్వీన్ గుబాళిస్తూ గాలిలో తేలి వస్తోంది. అతను ముక్కుపుటాలు పెద్దవి చేసి వాసన పీల్చాడు. నైట్ క్వీన్ అన్నాడు. ఈ వాసన గుర్తుకు వస్తే నువ్వే గుర్తొచ్చేవాడివి. ఈ ఇంట్లో మొక్కలు వేస్తుంటే మాలికి ఇంటి చుట్టూ 4-5 మొక్కలు వేయమని చెప్పాను. నీకు గుర్తుందా? మేనక ఆనాడు నిరంజనం గారి గేటు దగ్గర జరిగిన సంభాషణ గుర్తు చేసింది. హరికృష్ణ గుర్తుకు తెచ్చుకున్నాడు. మేనక అతని హాస్పిటల్ గురించి, అందులో కొనబోయే పరికరాల గురించి మాట్లాడింది. మేనక చూపుతున్న ఉత్సాహం, అతని ఆలోచనలు తెలుసుకునే విధానం చూస్తుంటే అతనికి ఎలాగో అనిపించసాగింది. రేఖని ఇలా ఉండాలని కోరుకున్నాడు. ఇద్దరూ కలిసి ఇలా సంప్రదించుకోవాలని, కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలని అనుకున్నాడు. కాని అతని దురదృష్టం, రేఖకి హాస్పిటల్ పేరు చెబితేనే మంట. ఆ సోదంతా నాకెందుకు, ఇంటి దగ్గర కూడా అదేనా అంటుంది. రేఖకి భర్త అంటే సినిమాలకు తీసుకెళుతూ, కార్డ్స్ ఆడుతూ, గుర్రపు పందాలకు వెళుతూ ఉండాలి. స్నేహితులతో కలవాలి. హరికృష్ణ, రేఖ స్నేహ బృందానికి అస్సలు పడదు. వాళ్లను చూస్తే అతనికి చిరాకు. తండ్రో భర్తో సంపాదిస్తుంటే ఆ డబ్బు దర్జాగా ఖర్చు పెడుతూ తామే అందరికంటే అధికులమని విర్రవీగుతూ తిరుగుతూ ఉంటారు. 8 సంవత్సరాలున్నా తనని మార్చని విదేశీ యాత్ర రేఖని 1 సంవత్సరంలో మార్చేసింది. రేఖ ఫ్యాషన్లు మారినాయి, భాష మారింది, స్నేహితులు మారారు. ఫలానా డాక్టర్ గారి భార్య అని చెప్పుకోవడం రేఖకిష్టమే. కాని అతని సుఖం కోసం ఏమీ చెయ్యదు. అసలు తన సంగతి తప్ప ఎదుటివారి గురించి ఆలోచించే స్వభావమే రేఖలో లేదు. మగవాడికి భార్య అంటే జీవితంలో అనుక్షణం తోడు నీడగా ఉండాలి. అందులో ఇలా వృత్తికి అంకితమైన వ్యక్తికి అయితే మరీను. కాని దురదృష్టమేంటోగాని ఇంట్లో హరికృష్ణకి ఇలాంటి సుఖం దక్కదు. డ్రైవర్ వచ్చాడు. మేనక హరికృష్ణని కారు వరకు వచ్చి సాగనంపింది. మేనక తిరిగి లోపలికొస్తుంటే మేనమామ సురేష్ అక్కడే ఉన్నారు. ఇద్దరి చూపులు శూలాల్లా ఉన్నాయి. అమ్మాయి, నువ్వు తీరుబడిగా ఉన్నావంటే ఈ లెక్కలు చూపిస్తాను అన్నాడు బుచ్చిరాజు. ఇప్పుడు కాదులే మామయ్య అంది మేనక. బుచ్చిరాజు మంగమ్మతో, అమ్మాయిని ఒక కంట కనిపెట్టి చూస్తూ ఉండాలి. ఈ డాక్టరు గేలం వేస్తున్నట్టున్నాడు. వాడు క్లినిక్కి కట్టుకున్నాడు ఈ మధ్య. ఈవిడగారు పని పాడు చేసుకుని రోజంతా వాళ్ల ఎదురుగా కూర్చోవడం దేనికి అన్నాడు. సురేష్ కూడా మాధవితో, మీ అక్కకి ఆ డాక్టర్ గాడంటే అంత ఆపేక్ష ఏంటి? ఇదివరకు ఇద్దరికీ ఏమైనా కథ ఉందా ఏంటి అన్నాడు. చిచి, అదేం లేదు. అక్కకి అతను బాగా తెలుసు అంతే అంది మాధవి. ఇంతకంటే తెలిసిన వాళ్ళని చూశాను కదోయ్. ఈవిడగారు వాళ్లతో ఎలా ఉంటుందో నాకు తెలీదా అన్నాడు సురేష్. మేనక పడక గదిలో పడుకుని బాబుతో ఆడుకుంటోంది. బాబు మాటలు బాగా నేర్చాడు. మేనక ఇంట్లో ఉంటే మేనక దగ్గరే ఉంటాడు. మేనక వాడితో ఆడుతుంటే మిగతా చికాకులన్నిటినీ మర్చిపోయి హాయిగా ఉంటుంది. ఇంతలో మంగమ్మ పైకొచ్చింది. మిన్ను, ఆ అబ్బాయి వచ్చాడే. మెట్లెక్కి రావడం వల్ల ఆయాసపడుతున్నా సంబరంగా అంది. ఏ అబ్బాయి అమ్మమ్మా అంది మేనక. నీకు మొన్న చెప్పలేదు? సర్వమంగళంగారు అబ్బాయి. ఆఖరి సంవత్సరం చదువుతున్నాడని చెప్పానే, వరప్రసాద్. ఆ అబ్బాయి దొరబాబులా ఉన్నాడు. నువ్వంటే అతనికి ప్రాణంట. ఒక్క సినిమా కూడా వదలకుండా చూస్తాడట. నేను చాలాసేపు మాట్లాడించి అన్ని సంగతులు తెలుసుకున్నాలే కొంటెగా అంది మంగమ్మ. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం దేనికమ్మమ్మా? ఒక్కసారి క్రిందికి రావే, అతనితో మాట్లాడు. అతని తల్లిదండ్రులకి కూడా నువ్వంటే ఇష్టమే. నీకతను నచ్చితే ఆ 7 కొండలవాడికి నేను కట్టుకున్న ముడుపు చెల్లించే యోగం వస్తుంది. బాబుతో ఆడుతున్న మేనక లేచి నిలబడి నడుం మీద చెయ్యి ఆడించుకుంటూ, అమ్మమ్మా, నేనెంత చెప్పినా నువ్వీ సంబంధాల గోల వదలవన్నమాట అంది కోపంగా.
మంగమ్మ మేనక ముఖంలో కోపం చూసి తగ్గింది. నచ్చ చెబుతున్నట్టుగా అంది. అది కాదే అమ్మా, నీ పెళ్ళి కళ్లతో చూడకుండా చచ్చిపోతానేమోనని నా భయం. నువ్వొక ఇంటిదానివైతే ఇక నాకు ఏ కోరిక లేదు. నా ప్రాణం నిశ్చింతగా పోతుంది. మిన్ను, నువ్వు ఎంత మంచిదానివే. నువ్వు ఎంత బాగా సంపాదిస్తే మాత్రం భర్త లేకపోతే ఎలా? నువ్వు ఎంత బాగా చూసినా వీడు నీ కడుపున కాసిన కాయ ఎట్లా అవుతాడు? మాధవి కొడుకుని చూపిస్తూ అంది మంగమ్మ. అంతా మనం అనుకోవడంలో ఉంటుందమ్మమ్మా. ఎల్లకాలం నువ్వు సినిమాల్లో నటిస్తూ కూర్చుంటావా? నీ భర్త, ఇల్లు, పిల్లలు నీకుండాలి గాని నువ్వు నీ బిడ్డని ఎత్తుకుని ఇలా వెళుతుంటే చూడాలని నాకెంతగానో ఉంది. పిచ్చి మొహమా, చెల్లెలి కొడుకుని చూసుకుని ఇంతగా మురిసిపోతున్నావు. నీ కొడుకు అయితే ఎంత ఆనందపడతావో. చాలేగాని ఊరుకోయికమ్మమ్మా. భర్త, పిల్లలు లేని ఆడదాని జీవితం మోడైన చెట్టులాంటిది అన్నారు కదే. 7 సార్లే అమ్మమ్మ. ఆ అన్నవాళ్ళకి ఆడపిల్లల గురించి సరిగ్గా తెలిసి ఉండదు. పోనీలేమ్మా, ఇది నా ఆఖరి ప్రయత్నం. ఇంకెప్పుడు అడగను, సరేనా? ఒక్కసారి క్రిందికి రా, నాకోసం. మా తల్లివి కదూ. గడ్డం పట్టుకుని బ్రతిమిలాడింది మంగమ్మ. మేనక చిరాగ్గా ఆ చేతిని తోసేసింది. ఇంత సంపాదించాను, నాకేం తక్కువని? ఇప్పుడు నాకు పెళ్లి కాకపోతే ఏమవుతుందమ్మమ్మా? అంది మేనక. అదేనమ్మా, నా భయం కూడా అదే. ఇంత డబ్బు నీ చేతిలో ఉంది కాబట్టే నీకు భర్త అనేవాడు చాలా అవసరం. వీళ్లంతా డబ్బు చుట్టూ చేరిన ఈగలు తల్లి. నీ చెల్లెలు, నీ మరిది నిన్ను ఉద్ధరిస్తారని నువ్వనుకోకు. మంగమ్మ ఆ చుట్టుపక్కల సురేష్ గాని మాధవి గాని ఉన్నారేమోనని భయంగా చూసి ఆ తర్వాత కంఠం తగ్గించి అంది. ఆ సురేష్ చూశావా? నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడెలా ఉన్నాడు? అతను 2,50,000 పెట్టి ఇల్లు కొన్నాడు చూశావు. తండ్రి అప్పు ఇచ్చాడు అంటున్నాడు. అన్నీ అబద్ధాలే. మళ్ళీ కంఠం ఎక్కించి, అలాంటివన్నీ మనం పైకి అనుకోకూడదు, కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది అంటారు. ఈ ప్రసాదున్నాడే, బుద్ధిమంతుడనుకో, చాలా నిదానస్తుడు, చదువుకున్నవాడు, మంచి కుటుంబం. ఒక్కసారి వచ్చి అతనితో మాట్లాడవే అమ్మా, మా తల్లివిగా అంది. అబ్బబ్బా, నువ్వు నా తల నెరిసినా ఈ సంబంధాలు చూడ్డం మానవు కదా. ఇంత వయసొచ్చిన తర్వాత ఇప్పుడు నాకు పెళ్ళేంటి? అంది మేనక. మంగమ్మ బుగ్గలు నొక్కుకుంది. ఎంత వయసే? 23 అబ్బా, ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పిన అబద్ధం నాకు కూడా చెబుతావేంటమ్మమ్మా? నాకిప్పుడు 26. నువ్వలా కనిపిస్తే, మనిషి ఎలా కనిపిస్తే అంత వయసు చెప్పుకోవాలి. రా, నా మాట కాదనకు. ఇంకెప్పుడు మళ్ళా ఇలా నిన్నడగల్లే. నిజంగానేనా? ఒట్టు. ఈ సంబంధం ఎలాగో కుదిరిపోతుందిగా, ఇక నేనడిగే అవకాశం ఉండదు. అబ్బాయి ఎంత ఎర్రగా ఉన్నాడని అంది మంగమ్మ. మేనక అలాగా అన్నట్టు చూసింది. సరే పద అంది. మంగమ్మ ముందు నడుస్తుండగా మేనక మెట్ల మీద నుంచి దిగి వస్తోంది. హాల్లో సోఫాలో కాలు మీద కాలు వేసుకుని టీవీగా ఎర్రగా ఉన్న ఒక అతను కూర్చుని ఉన్నాడు. అతను మేనకని చూడగానే చూస్తున్న పేపర్ పక్కన పెట్టేసి గభాలన లేచి నిలబడ్డాడు. ఆ నిలబడ్డంలో టీచర్ ముందు విద్యార్థి నిలబడినట్టుగా ఉంది. మంగమ్మ మేనకని పరిచయం చేసింది. మా మేనక నాయనా, ఇప్పుడింత పేరు ప్రతిష్టలు గాని చిన్నప్పుడంతా మంగమ్మ మనవరాలు అనేవాళ్ళు అంది గర్వంగా. అతను మేనకకి నమస్కరించాడు. మేనక సోఫాలో కూర్చుంటూ అతన్ని కూర్చోమంది. నేనిప్పుడే వస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. మంగమ్మ వెనక్కి చూడకుండా మేనకని గిల్లి లోపలికెళ్ళింది. అక్క, లోపల నుంచి మాధవి ఏదో పని మీద పిలుస్తూ వస్తుంటే, మధు ఇలారా, కాసేపు దాన్ని మాట్లాడించకు అంటూ మాధవి చెయ్యి పట్టి లాక్కుపోయింది మంగమ్మ. మేనక అతన్ని చూస్తోంది. అతను చాలా ఆరోగ్యంగా ఎర్రగా ఉన్నాడు. మేనక చూస్తుంటే సిగ్గుపడిపోతున్నట్టుగా కళ్ళు కిందికి వాల్చుకున్నాడు. కళ్ళెత్తి మేనక వైపు చూడలేనట్టు మొహమాట పడుతున్నాడు. మేనక అతని అవస్థ చూసి నవ్వుకుంది. ఏం చదువుతున్నారు? తనే పలకరించింది. ఎంఏ ఫైనల్ ఇయర్. ఉద్యోగం చేస్తారా లేక వ్యాపారమా? నాన్నగారు ఫారిన్ పంపిస్తానంటున్నారు. అక్కడ సెటిల్ అయిపోతారా, ఇక్కడికి తిరిగొస్తారా? మా వాళ్ళంతా అక్కడే ఉన్నారు. నాన్నగారు ఎలా చెబితే అలా చేస్తాను. అతను ఒక్కసారి కళ్ళెత్తి చూసి మేనక కళ్ళు కలవడంతో కంగారుగా కిందికి చూశాడు. అతని బుగ్గలు ఎర్రబడడం మేనక గమనిస్తూనే ఉంది. మీ హాబీలేంటి? మీ సినిమాలు చూడ్డం టక్కున చెప్పేశాడు. మేనకకి ఆ సమాధానం అంత సంతోషంగా ఏమీ అనిపించలేదు. మీకు కాబోయే భార్య ఎలా ఉండాలి? అతను నవ్వి ఊరుకున్నాడు. మేనకకి అతను స్థిరంగా కూర్చోకుండా మెలికలు తిరగడం చిరాకనిపించింది. మంగమ్మ కాఫీ తెచ్చింది. అతను మంగమ్మతో బాగానే మాట్లాడుతున్నాడు. మేనక మాట్లాడుతుంటేనే సిగ్గుగా ఉన్నాడు. అతను వెళ్ళిపోయాడు. ఎలా ఉన్నాడే?
మంగమ్మ ఆదుర్దాగా దగ్గరకొచ్చి అడిగింది. అమ్మమ్మ, అతనికి ఎంత వయసట? 28. అబద్ధం చెప్పకుండా నిజం చెప్పు. అదేనే, 26. ఏ, ఎందుకు? ఏం లేదు. నీకు నచ్చాడా లేదా చెప్పు. ఎందుకు నచ్చలేదమ్మమ్మా? అతను వాళ్ళ నాన్నచాటు పాపాయి. ఈ పాపాయిని నేను పెళ్లి చేసుకుంటే ఇక పిల్లలు అవసరం లేదు, తనే ఒక పిల్లాడనుకోవచ్చు అంది. అదేంటే మరీ సోద్యంగాని? అంతే అమ్మమ్మ, ఆ పెద్ద మనిషి నన్ను చూడగానే మెలికలు తిరగబోతున్నాడు. నన్నొక పెళ్లి కావలసిన ఆడపిల్లగా అతను చూడ్డం లేదు. ప్రఖ్యాత నటీమణి మేనకగా చూస్తున్నాడు. అతను జన్మలో నా ముందు నిలబడలేడు. అమ్మమ్మ, పాపం కుర్రాడు నిజంగా మంచివాడులాగానే ఉన్నాడు. అతన్ని నేనెందుకు బాధ పెట్టాలి? అతనికి తగిన అమ్మాయిని చూసుకుంటే సుఖపడతాడు. ఇంతకీ నీకు నచ్చలేదంటావా? పిల్లాడంత అందంగా ఉంటే ఇంకేం కావాలే? అంది మంగమ్మ. నాకేం కావాలో నీకు చెప్పినా అర్థం కాదమ్మమ్మా. నేను పెళ్లి చేసుకోబోయేవాడు నేను నటినని, పేరు గలదాన్నని, నన్ను మరిపించేటట్టు కాక తన జీవితంలో నేనొక అపురూపమైన వరమని భావించాలి. అయ్యో, పెళ్లి చేసుకోవాలని నాకు మాత్రం లేదా? నేను కూడా సరైన మనిషి కోసం వెతుకుతున్నాను. అందరూ నన్ను నటీమణి మేనకగా చూస్తున్నారే తప్ప నన్నుగా చూడడం లేదు. వాళ్ల దృష్టి నేను సంపాదించిన డబ్బు మీద, పేరు మీద తప్ప నా మీద లేదు. వాళ్ళకి నా డబ్బు తప్ప నేను అవసరం లేదు. అమ్మమ్మ, నాతో పాటు కలిసి నటించే లలిత ఏమైందో చూడు. ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత జీవితం ఒక బండబారిపోయింది. ఒక్క నిమిషం కూడా లలితకి సుఖం లేదు. లలితకి పాపం ఆ భర్త అన్ని ఆంక్షలే విధిస్తున్నాడు, డబ్బుకి పీడిస్తున్నాడు. లలిత ఎంత మంచి నటి. ఆ పెళ్లి చేసుకోకుండా ఉంటే కనీసం ఇంకో 10 సంవత్సరాలైనా ఎదురు లేకుండా ఉండేది. థ్యాంక్ గాడ్, ప్రభాకరన్ నాకు చాలా మేలు చేశాడు. పెళ్లి అంటే ఒక భ్రమ కాకుండా పాఠం నేర్పాడు. పెళ్ళంటే సుఖపడాలమ్మమ్మ. ఈ నటనా జీవితాన్ని తృణప్రాయంగా వదలగలగాలి. అలాంటి శక్తి రాబోయే అతనివ్వాలి. లేకపోతే మళ్లీ జీవితం కష్టాల మూట కొనుక్కున్నట్టవుతుంది. ఇది ఆఖరి ప్రయత్నమని ఒట్టు వేశావు. ఇక పెళ్లి సంగతి నా దగ్గరెత్తకు అంది మేనక. బాగానే ఉందే అమ్మా. అప్పుడేమో డబ్బులు లేక నీ పెళ్లి కాలేదు, ఇప్పుడేమో డబ్బు ఎక్కువైపోయి నీకు పెళ్లి కావడం లేదు. నీ జాతకంలో అసలు పెళ్ళనే రాత లేనట్టుంది అంది మంగమ్మ. కరెక్ట్ అమ్మమ్మా, ఎంత మంచి నిజం చెప్పావు. పెళ్ళి ఆడపిల్లలకి వయస్సు వస్తుండగా అయిపోవాలి. లోకం తెలిసిన కొద్దీ పెళ్ళంటే భయం వేస్తుంది. మనసుకు నచ్చిన వ్యక్తిగా దొరకటం కష్టం. మేనక లోపలికి వెళుతూ అంది. ఏంటో ఆ 7 కొండలవాడికి నేను కట్టిన ముడుపు దక్కే యోగం ఉందో లేదో విచారంగా అనుకుంది మంగమ్మ. ఇంతవరకు శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నీరాజనం నవల ఆడియో 15వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వివరిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.